హరిహర వీరమల్లు సినిమా విషయంలో అందులో హీరోగా నటించినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని, తాను తన అధికారాన్ని వినియోగించుకొని ఈ సినిమా ప్రమోషన్లు చేసుకున్నారు అని, ప్రభుత్వ నిధులను కూడా దుర్వినియోగం చేశారు అని, దీని మీద కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలి అని చెప్పి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు దాఖలు చేసిన పిటిషన్, ఈ పిటిషన్ పైన హైకోర్టులో సుదీర్ఘంగానే వాదనలు జరిగాయి. ఫైనల్గా వాదనలు ముగించినటువంటి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి వెంకట ప్రతాప్ జ్యోతిర్మయి తాను తీర్పును రిజర్వ్ చేసి ఉంచారు. వాస్తవానికి ఈ పిటిషన్కి వ్యతిరేకంగా వాదనలు వినిపించినటువంటి న్యాయవాది 3.5 దశాబ్దాల కిందట అప్పుడు దివంగత నందమూరి తారక రామారావు గారి తను ఒక పక్క అధికారంలో ఉంటూనే నటించిన విషయాన్ని, అప్పుడు అది హైకోర్టులో కేసు నడిచినంటే అప్పుడు హైకోర్టులో పిటిషన్ పెడితే ఏం తీర్పిచ్చింది అన్నదాన్ని ఉదాహరించుకుంటూ ఈ పిటిషన్కి అర్హత లేదు కొట్టేయమంటే, ఇటు పిటిషనర్ తరపు న్యాయవాది మాత్రం అప్పుడు చట్టాలు వేరు, ఇప్పుడు చట్టాలు వేరు, ఇప్పుడు కొత్తగా జిఎస్టీ మరికొన్ని ట్యాక్స్లు అందుబాటులోకి వచ్చాయి, ఇప్పుడు చట్ట పరిస్థితులు వేరే ఉన్నాయి. సో వాటన్నిటినీ ఇందులో నటించేటటువంటి హీరో ఉల్లంఘించారు, ఉప ముఖ్యమంత్రి ఉల్లంఘించారు. దీని మీద నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరగాల్సిందే, అధికార దుర్వినియోగం ఖచ్చితంగా జరిగింది అని చెప్పి వాదించారు. అండ్ తాను అధికారంలో ఉండంగా ఇంకా వేరే సినిమాలలో నటించకుండా కూడా మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు వాదించారు. ఇద్దరి వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి తీర్పును రిజర్వ్లో ఉంచారు. నెక్స్ట్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. ఇంట్రెస్టింగ్, ఈ పిటిషన్ మీద హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అని. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఖచ్చితంగా వాణిజ్యపరమైనటువంటి అంశాలే ఇవి, ప్రమోషన్లు, తన అధికారాన్ని వినియోగించుకున్నారు. డెఫినెట్ అధికార దుర్వినియోగం కనిపిస్తూ ఉంది కూడా. చివరికి మంత్రులు కూడా కాన్ఫరెన్స్లు పెట్టి, వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి, సినిమా టికెట్ల మీద సమీక్షలు చేసి టికెట్లు అమ్మించాలని, మరి ఇదంతా హైకోర్టు దీన్ని ఏ కోణంలో చూస్తుంది అన్నది ఇంట్రెస్టింగ్. బేస్డ్ ఆన్ దట్ మిగిలిన వాళ్ళకు కూడా ఇది ఒక బెంచ్ మార్క్ లాగా అయితే ఉపయోగపడుతుంది. పిటిషన్ని అలో చేస్తారా లేదా డిస్మిస్ చేస్తారా పక్కన పెట్టండి, ఆ సందర్భంగా హైకోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉండబోతుంది అన్నది మచ్ ఇంట్రెస్టింగ్. చూద్దాం.